ఇది 2013 ఫిబ్రవరి నెల. నేనిప్పుడు ప్రసిద్ధి పొందిన గంగానదీ తీరంలో ఉన్నాను. ప్రపంచంలోని అతి గొప్ప అతి పెద్ద మానవ సమూహాల కలయికనొక దాన్ని వీక్షించబోతున్నాను. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక మారు జరిగే హిందూ ధార్మిక ఉత్సవం. దీనిని మహాకుంభమేళా అని పిలుస్తారు. కుంభమేళా రైట్? నా పేరు డియోగో బ్యూన్యువెల్. ఇక్కడికొచ్చే దాదాపు 10 కోట్ల మంది ప్రజల్లో నేనొకణ్ణి. ఇది చరిత్రలోని అత్యంత భారీ మానవ సమూహాల కలయిక. వావ్, ఈ జనాన్ని చూడండి. ఓ మై గాడ్, నేను ఇలాంటిది చూడలేదు. ఒక పెద్ద నగరం ఇక్కడ ఉన్నట్టుంది. హే, ఆగండి ఆగండి. మీరు కుంభమేళాకు వెళ్తున్నారా? అవునా, నేను రావచ్చా? రండి. ఓకే, కూల్. మీరందరూ వెళ్తున్నారా? అవునవును. ఓకే, పదండి వెళ్దాం, పదండి. నేను లక్షలాది మందిని చేరుకుంటున్నాను. ప్రపంచం నలుమూలల నుండి కుంభమేళా ఉత్సవంలో పాల్గొనేందుకు ఎందరో ప్రజలు ఉత్తర భారతదేశంలోని అలహాబాద్ చేరుకుంటున్నారు. ఇది మన ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద మానవ సమూహాల కలయికగా చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇక్కడికి చేరుకుంటున్న ఈ జనమంతా పవిత్ర గంగానదిలో స్నానం చేసేందుకు వస్తున్నారు. నేను వాళ్లతో చేరుతున్నాను. ఇది అత్యంత రద్దీగా ఉండే ఒక రోజు. ఈ రోజున ప్రపంచ రికార్డు సృష్టించేలా 3 కోట్ల మంది ప్రజలు ఈ పవిత్ర జలాల్లో స్నానం ఆచరిస్తారు. ఇది అధికారిక అంచనా. ఇంతమంది ప్రజల్ని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. ముందుగా ఊహకందని కొన్ని తీవ్రమైన మతపరమైన విన్యాసాలను చూడబోతున్నాను. నేను కలుసుకోనున్న ఒక సాధువు తన మర్మాంగంతో టన్ను బరువున్న కారును లాగేయగలడు. మరో సాధువు 10 సంవత్సరాలుగా నేల మీద కూర్చోలేదు. మరో సాధువు గత 40 సంవత్సరాలుగా చేతిని పైకెత్తే ఉంచాడు. అతనెప్పుడూ తన గోళ్లను కత్తిరించుకోడు. 9 రోజుల పాటు ఒక గోతిలో సమాధి కావడం లేదా మర్మాంగానికి 17 కిలోల బరువున్న ఇటుకలను కట్టుకోవటం ద్వారా ఏ విధమైన జ్ఞానం కలుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వేలాది మందిని సన్యాసులుగా మార్చే ఒక రహస్య క్రతువును నేను చూడగలిగాను. నదివైపుగా వెళుతున్న ఈ దిగంబర వీరుల సైన్యాన్ని కలుసుకునే ముందు చుట్టూరా ఏం జరుగుతుందో నేనొకసారి చూడాలి. ఇదెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేనిక్కడికి వచ్చి కేవలం 10 నిమిషాలే అవుతోంది. వీధిలో ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు నాకు ఎదురవుతున్నారు. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? మన ఊహకు అందని విషయం ఏదైనా ఉందంటే అది కొద్ది వారాల్లోనే కోట్లాదిగా జనం ఇక్కడికి చేరుకోవడం. 12 సంవత్సరాలకు ఒకసారి 55 రోజుల పాటు జరిగే ఈ పర్వదినాల ప్రారంభ సమయంలో నేనిక్కడున్నాను. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, గురుడు ఒకే రేఖపై వచ్చిన పర్వదినాలలో భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ ఇక్కడికి 2, 3, 4 అత్యధికంగా 10 కోట్ల మంది ప్రజలు రావచ్చు. ఈ ప్రదేశం అంతా ప్రజలు ఎలా నడిచేందుకు వీలవుతుందో నాకు తెలీదు. బహుశా ఇలా నడవాల్సి ఉంటుందేమో. వేసవి కాలంలో ఎండిపోయినట్టుగా కనిపించే గంగా నదీ తీరంలో భారీ స్థాయిలో ఈ ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవేవి ఇక్కడ కొన్ని నెలల క్రితం వరకు లేవన్న విషయం మీరు తెలుసుకోవాలి. మనం చూడగలిగినంత మేర వీటిని నిర్మించారు. ఈ నిర్మాణాలన్నీ కుంభమేళా ఏర్పాట్లలో భాగంగానే జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు పూర్తి కాగానే 2 నెలల్లోనే ఈ తాత్కాలిక నిర్మాణాలన్నీ మాయమైపోతాయి. మళ్ళీ ఇక్కడ మునుపటిలాగానే యథావిధిగా పవిత్ర గంగానదీ తీరపు పెద్ద ఇసుక తిన్నెలు కనిపిస్తాయి. హిందువులకు గంగానది ఒక సజీవమైన దేవతా స్వరూపం. ఈ నదీ జలాలు 30 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఈ పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే అది ఆత్మను పరిశుద్ధం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ పవిత్ర నది వద్దకు చేరుకుంటారు. హజ్ యాత్రలో మక్కాకు చేరుకునే వారికన్నా 30 రెట్లు ఎక్కువగా ప్రజలు ఇక్కడ చేరతారు. ధార్మిక భావన మొత్తంగా ఈ నదిపై కేంద్రీకృతమైన మందిరాలు, గుడారాలు అన్నీ 1.5 కిలోమీటర్ల వెడల్పున సాగే నదీ తీరంలో ఏర్పడ్డాయి. ఎటు చూసినా మనకు కాషాయ రంగు దుస్తులు ధరించిన వారే కనిపిస్తారు. వీరందరూ హిందువులు పవిత్రులుగా భావించే సాధువులు. భారతదేశంలో 50 లక్షల మంది సాధువులున్నారు. వీరందరూ మతం కోసం తమ జీవితాల్ని అంకితం చేసినవారు, భౌతిక సుఖాల్ని త్యజించినవారు.
మనం కాస్త ముందుకు వెళ్తే వాళ్ళందరినీ ఫోటోస్ తీసుకోవచ్చు, సాధువులందరినీ చూడొచ్చు. నా మిత్రుడు సౌరభ్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. ఇతను ఎన్నో కుంభమేళాల్ని ఫోటోలు తీశాడు. ఈ ప్రదేశాన్ని నాకు చూపించేందుకు సరైనవాడు. చురుకైన అతని కళ్ళు అసాధారణమైన దృశ్యాల్ని వెంటనే కనిపెట్టగలవు. కాషాయ రంగు అగ్నికి సంకేతం. అవునా? దాని అర్థం ఏంటంటే వాళ్ళు తమను తాము దహించుకున్నట్టు. వారికి ఈ భూమి వస్త్రాలన్నమాట. అవును, వారి దేహాలకు ఏమాత్రం విలువ లేనట్టే. వాళ్ళు తమ కోరికలు, ధనకాంక్షను, భౌతిక వస్తువులపై మోహాన్ని, ఈ మూడింటిని వదులుకున్నవారే. కొందరు సాధువులు తమ భావనల్ని తీవ్రంగా వ్యక్తీకరిస్తారు. ఇంతకు ఇక్కడేం జరుగుతోంది? ఇతనొక హఠయోగి. ఇతనిప్పుడు హఠయోగ శక్తిని ప్రజలకు చూపిస్తున్నాడు. అతనొక కర్రను తీసుకుంటాడు. ఇప్పుడు తనొక కారును తన మర్మాంగంతో లాగుతాడు. మర్మాంగంతో? అవును. అది ఖాళీ కారు కూడా కాదు. అందులో అతని మిత్రులు కూర్చొని ఉంటారు. ఎన్నో సంవత్సరాల పాటు మర్మాంగం ముందు చర్మాన్ని సాగదీయడం ద్వారా వాళ్ళు దీనిని సాధిస్తారు. ఎంత బరువునైనా అది లాగగలదు. అంటే ముందు చర్మంతో చుట్టేస్తారన్నమాట, మర్మాంగంతో కాదు. నిజమే, అది ముందు చర్మమే. వినడానికే వింతగా ఉంది. నువ్వు అది చేయలేవా? లేదు లేదు, ఆ పని నువ్వు చేయాలనుకుంటున్నావా? అతను అలా చేయాలనుకోవడం లేదు. అది అతని సాంప్రదాయం కాదు. ఆశ్చర్యకరంగా స్వయం ప్రేరిత చిత్రహింసను ఆధ్యాత్మిక చర్యగా భావిస్తారు. ఇది సాధువుల లైంగిక వాంఛల్ని అణిచివేస్తుంది. అదెలా సాధ్యమవుతుందో నేను చూస్తాను. కుంభమేళాను కొత్తగా తలెత్తిన ఒక మహానగరంగా వర్ణించవచ్చు. దీనికోసం 150 కిలోమీటర్ల మేర రహదారుల్ని నిర్మించారు. ఈ ఉత్సవం మొత్తాన్ని చూసేందుకు నాకు ఒకే ఒక మార్గం ఉంది. ఈ ప్రదేశం చాలా పెద్దది, విస్తారమైంది. 20 చదరపు కిలోమీటర్ల మేర ఈ గుడారాలు, మందిరాలు విస్తరించి ఉన్నాయి. ఈ మొత్తం నిర్మాణాలను కేవలం నెలల వ్యవధిలో నిర్మించారని తెలిసి నాకు మతిపోయినట్టయింది. ఈ మందిరాలన్నిటినీ చూడండి. ఇవన్నీ నిజమైన మందిరాల్లాగే ఉన్నాయి, కానీ వీటిని వెదురు కర్రలు, కాగితాలను ఉపయోగించి నిర్మించారు. ఇవి బాలీవుడ్ మూవీ సెట్టింగ్లా ఉన్నాయి. 500 కిలోమీటర్ల మేర నీటి పైపులు, 700 కిలోమీటర్ల విద్యుత్ తీగలు, ప్రజలు గంగా నది దాటేందుకు 18 తాత్కాలిక వంతెనలు నిర్మించారు. ఇదొక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. లక్షలాది భారతీయులు పాల్గొనే ఈ అద్భుతమైన ధార్మిక ఉత్సవంలో పాల్గొనేందుకు నేను వెళ్తున్నానని నా స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఒకటే, మరి ఇంతమంది తమ కాలకృత్యాలను ఎక్కడ తీర్చుకుంటారు అని. నంబర్ 1కి వెళ్ళటం కష్టమైన పని కాదు, నంబర్ 2కి వెళ్ళటం అనేదే అసలైన సమస్య. కలరా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు 40,000 మరుగుదొడ్లు నిర్మించారు. ఇక్కడ టాయిలెట్ పేపర్ వాడరు, మరో విధంగా శుభ్రం చేసుకుంటారు. నేను కూడా అలాగే చేస్తాను. కానీ ఇన్ని చక్కని సౌకర్యాలు కల్పించినప్పటికీ కొందరు మాత్రం ఆ పనిని బహిరంగంగా చేసేందుకే ఇష్టపడతారు. ఓరి దేవుడా! ఆ రోజు సాయంత్రం సౌరభ్ ఈ ఉత్సవ ప్రదేశం మొత్తం కనిపించే ఎత్తైన కొండల మీదికి నన్ను తీసుకెళ్లాడు. వావ్! అలా చూడండి, అద్భుతంగా ఉంది. ఇదొక పెద్ద నగరంలా ఉంది. ఇది పూర్తిగా గుడారాల నగరం. కళ్ళు చెదిరేలా ఉంది. అవును, నిజంగా అలానే ఉంది. అవును. చివరిగా ఈ ఉత్సవం ఎంత భారీగా జరుగుతుందో నాకు అర్థమైంది. దీనిని అంతరిక్షంలోంచి కూడా చూడగలిగేంత పెద్దది. అక్కడ దూరంగా కనిపిస్తున్న పెద్ద నది, అది యమునా నది. బ్రిడ్జ్ దగ్గర కనిపించేదా? అవును, యమునా నది. యమునా నదా? ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుగా ప్రవహించేది గంగా నది. గంగాదేవి అంటే గంగా నది ఎక్కడైతే యమునా నదిని కలుస్తుందో అక్కడే కనిపించని 3వ నది సరస్వతి వచ్చి కలుస్తుందని హిందువులు భావిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు, దానవులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో వెలువడిన అమృతంలోని ఒక బిందువు ఈ త్రివేణి సంగమంలో రాలిపడిందని భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళా జరిగే సమయంలో ఈ ప్రదేశం హిందువులందరికీ పరమ పవిత్రమైన ప్రదేశంలా మారిపోతుంది.
నేనిక్కడికి చేరుకున్న కొద్ది రోజుల తరువాత పౌర్ణమి రోజున గ్రహాలు ఒకే రేఖపై చేరిన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు పవిత్ర గంగా నదిలో స్నానం చేసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు. నేను వారితో చేరాలనుకున్నాను, కానీ నాకు తెలిసినంత వరకు కుంభమేళాలో చకచకా ముందుకు సాగలేము. భారతదేశంలో ఈ సంస్కృతిని ఇలా చూడడం నిజంగా ఎంతో అసాధారణమైన విషయం. ప్రభుత్వం దీనిని నిషేధించింది. భారతదేశపు త్రాచుపాము కాటు వల్ల వెలువడే విషయం 30 నిమిషాల్లో ప్రాణాల్ని హరిస్తుంది. ఓహో, ఇది త్రాచుపామే. ఓకే, యా మనీ మనీ, ఇది త్రాచుపామే. మనీ హలో హలో, నమస్తే. నేనిక్కడికి చేరుకునేసరికి జనం కిటకిటలాడుతున్నారు. ఇంతమంది జనాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం. ఇది నదీ తీరమంతటా మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా సుమారు 20 లక్షల మంది భక్తులు ఈ రోజు గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. అంటే నేను నివాసముండే ప్యారిస్ నగర ప్రజలందరూ కలిసి సేన్ నదిలో స్నానం చేసినట్టు. హలో, మీరు నదిలో స్నానం చేశారా? చేశాం. మీ చేతులు చాలా చల్లగా ఉన్నాయి. ఇతని చేతులు చలికి గడ్డ కట్టినట్టున్నాయి. నీళ్లు బాగా చల్లగా ఉండొచ్చు. ఇక్కడికి రావడం మీకు సంతోషమేనా? నాకెంతో సంతోషం. ఆహా. నా కుమార్తె, నా కుమారుడు ఇంకా చాలా మందికి మంచి జరగాలని స్నానం ఆచరిస్తారని ఆమె చెబుతోంది. ఎందుకంటే నేను చాలా మంది మునకలు వేయడం చూస్తున్నాను. అయితే మీరు ప్రతిసారి మునిగేది మరొకరి కోసమా? అవును, మరొకరి కోసమే. అలాగా. మన కుటుంబాలలోని ఇతరుల శ్రేయస్సు కోసం మనం స్నానం చేయడం అనే విషయాన్ని నేను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా నా మీదకు దూసుకొచ్చారు. 100 మీటర్ల అవతలండు. నువ్వు ఎటు వెళ్ళాలో నేను సరే సరే చెప్తా. సరే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి. కానీ మాకు అనుమతి వెళ్తున్నావా ఉంది. లేదా? వెళ్ళు. సరే, నీ మాట వింటాను. వెళ్ళు. నీ మాట వింటాను. నిజం చెప్పాలంటే ఇదొక మతపరమైన ఉత్సవం. మతపరమైన భావనలతో ఇక్కడికి వచ్చేవారికి మేము ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి మేము 100 మీటర్లు వెనక్కి జరిగి నిలబడాలి. కానీ మేము ఒక పడవలో వెళ్ళగలం. నేను ఇప్పుడు అదే పని చేయబోతున్నాను. నేను ఇదంతా తిరిగి చూడబోతున్నాను. ఈ నదిలో నేను పోలీసులకు దూరంగా ఉండగలను, కానీ జనాల నుండి కాదు. ఓహ్, ఇదెంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ వేల సంఖ్యలో పడవలున్నాయి. ఇవి నది మొత్తాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ పడవల్లో ఒక దానిపై కూర్చున్న పూజారి నమస్తే, భక్తులకు తాను అందించే ఆశీర్వచనాలు నాకు కూడా అందిస్తానని చెప్పాడు. 3 కొబ్బరికాయల. ఈ కొబ్బరికాయలు హిందువుల దృష్టిలో స్వచ్ఛతకు చిహ్నమని ఇతను నాకు చెప్పాడు. ఇలాంటివి నాకు చాలా అవసరమని ఇతను భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. కొబ్బరికాయల. సిరిగంగా, ఓకే. జమున, సరస్వతి. తరువాత అతను పవిత్ర గంగా జలంతో నాపై ఆశీర్వచనాలు కురిపించాడు. నాకు చిన్న కుటుంబం ఉంది. నీళ్లలో వదిలి ఇలా చెప్పండి. ఓకే. నాకు ఇది చూపించినందుకు, నేర్పించినందుకు ధన్యవాదాలు. మొదటి వారం రోజులు అసాధారణంగా గడిచాయి. ఇప్పటికే ఇక్కడికి లక్షలాది మంది ప్రజలు చేరుకున్నారు. తరువాత వారాల్లో నేను ఊహించలేనంత భారీ స్థాయిలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. ప్రపంచ చరిత్రలోని అత్యధిక సంఖ్యలో ప్రజలు గుమికూడే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ లక్షల మంది ప్రజలు కుంభమేళా ఉత్సవానికి తరలి వస్తున్నారు. స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ఈ పరిస్థితి రాను రాను ఎంతో ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ పర్వదినాల సమయంలో మద్యం, మాంసం అనేవి ఎక్కడా కనిపించవు. ప్రతి ఒక్కరి ఆహార అవసరాలను తీర్చే పప్పు, అన్నం, చపాతీలు, కూరగాయలు పరిమితికి మించి ఉన్నాయి. ఈ ప్రదేశమంతటా ఈ ఉత్సవం చక్కగా కొనసాగేందుకు ప్రజలు పలు విధాలుగా తోడ్పడుతున్నారు. ఇదంతా ఎలా జరుగుతుందో నా మిత్రుడు సౌరభ్ వివరిస్తాడు. కుంభమేళా అనేది కేవలం మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, అవునా? అవును, దీన్ని సరైన రీతిలో వివరించేందుకు నేను ప్రయత్నిస్తాను. మతం అనేది అందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుంది కాబట్టి వారిక్కడికి చేరుకుంటారు. కానీ చివరిగా ఇదొక సంతలా మారిపోతుంది. ఈ దుకాణాల వాళ్ళని చూడండి, వీళ్ళందరూ ఇక్కడికి జీవనోపాధి కోసం వచ్చారు. ప్రతి ఒక్కరు ఇక్కడ హాయిగా గడిపేందుకు ఇవన్నీ తోడ్పడతాయి. అంతేకాక ఇలాంటి వింతైన ఆకర్షణలు కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న అతను నిరంజని అఖాడాకు చెందిన యోగి. నువ్వు లోపలికి వచ్చి కూర్చోవాలంటే నీ బూట్లు తీసేయాల్సి ఉంటుంది.
బూట్లు విప్పాలా? అవును. అంటే అతని పట్ల గౌరవంతో బూట్లు ఈ విప్పాలా? ప్రదేశం పవిత్రతను కాపాడేందుకు ఆహా. అతనిని దీవించమని కోరుకో. అదెలా అడగాలి? అతని పాదాల్ని పట్టుకుని అడగాలా? నేను కేవలం అతని పాదాల వైపు వంగుతున్నాను. నీకు ఇష్టం లేకపోతే నువ్వు అతని పాదాలు ముట్టుకోకు. అతను నీకు విభూతిని అనుగ్రహిస్తాడు. ఆహా. అది పవిత్ర హోమం నుండి వచ్చింది. ఆహా. వాళ్ళు ఇక్కడికి వచ్చింది పవిత్ర కార్యాలను చేసేందుకే. తన భక్తి గాఢతను చాటుకునే చర్యలో భాగంగా నాగ కైలాసనాథ్ గత 10 సంవత్సరాలుగా నిలబడే ఉన్నాడు. అంటే 3000 పగళ్ళు రాత్రుల పాటు ఒక్కసారి కూడా అతను కూర్చోలేదు. అతని పని చేయటం మొదలుపెట్టినప్పుడు అతనికి ఏదైనా నొప్పి కలిగిందా? మొదట్లో ఈ పని చాలా కష్టంగా ఉంటుందా? మొదట్లో అంటే మొదటి సంవత్సరంలో కాళ్ళు వాచిపోతాయి. బోధకాలు వ్యాధి వచ్చినట్టుగా ఉంటుంది. నిజంగానా? కాళ్లలో నీరు చేరి సాధారణ పరిమాణానికి 3-4 రెట్లు పెద్దవిగా మారతాయి. వావ్. ఎంతో నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పిని భరించడానికి కారణం ఏంటి? తన శరీరాన్ని అత్యధికంగా బాధకు గురిచేసి అతీంద్రియ అనుభవాన్ని పొందాలని ఆయన కోరుకున్నాడు. ఆయన నిద్రపోవాలనుకుంటే తన చేతులను ఆ మంచం మీద ఉంచి నిద్రపోతాడు. వావ్. మీరెప్పుడూ ఇలా కింద పడిపోరా? ఆయనకు కలలొస్తాయా? ఆయన ఎప్పుడూ గాఢంగా నిద్రపోడు, ఓహో. ధ్యానం చేసుకుంటాడు. ఇది ఆయనకు శిక్ష లేక గౌరవమా? ఇది ఒక గౌరవం. ఇలాంటి సాధనలు వారికి ఎంతో విలువైనవిగా అనిపిస్తాయి. ఈ సాధనల ద్వారా వారికి శక్తి చేకూరుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో వారు తమ సమాజంలో శిష్యకోటిలో ఎంతో గౌరవాన్ని ఆదరణను పొందుతారు. ఇక చేసింది చాలని ఏదో ఒక రోజు అతని గురువు చెప్తాడా? దీనిని ఆపేయమంటాడా? మతపరంగా ఈ సాధన పూర్తి చేయడానికి కొంత గడువు ఉంటుంది. అది ఎంతకాలం ఉండొచ్చు? 12 సంవత్సరాలు. అంటే చాలా వరకు పూర్తయినట్టే. ఇంకా 2 సంవత్సరాలు. 2 ఏళ్లు పూర్తయితే ఇది ఈ పూర్తయినట్టే. 12 ఏళ్ల సాధన పూర్తయ్యాక మొట్టమొదటగా ఇతను ఏం చేద్దామని అనుకుంటున్నాడు? ఇతను అందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. అతని తోటివారికి, గురువులకు, శిష్యులకు అందరికీ విందిస్తాడు. ఆహా. ఆ రోజు అతనికి కింద కూర్చునే అవకాశం ఉంటుంది. 12 ఏళ్ల తర్వాత పడుకొని నిద్రపోగలడు. అవును, అతనిని మేము పూజించి మాకు మంచి జీవితం కావాలని మేము కోరుకుంటాం. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. తన దేహాన్ని ఈ విధంగా బాధలకు గురి చేసుకునే నాగ కైలాష్నాథ్ తన భౌతిక శరీరానికి అతీతంగా వెళ్లాలనుకుంటున్నాడు. దేహాన్ని బాధించకపోతే ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరదని భావించే తీవ్రమైన సాధన ఇది. నేను చూసిన కొన్ని దృశ్యాల్ని బట్టి కుంభమేళాలో ప్రతి ఒక్కటి ఇటువంటి సవాళ్లతో ఉండదని తెలుసుకోవటం నాకు ఊరటనిచ్చింది. రాత్రయ్యేసరికి మనం పాతకాలపు రాత్రుల అనుభవాల్ని సొంతం చేసుకోవచ్చు. వావ్, రాత్రి వేళలో ఇక్కడ గడపడం నాకెంతో ఇష్టం. ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం. ఇది లాస్ వెగాస్ లా కనిపిస్తోంది. అవును, ఇది వేగస్ లానే ఉంటుంది. వేగస్ లోని హోటళ్ల మాదిరిగా ఇవన్నీ కాంతివంతంగా ఆకర్షణీయంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా తన వద్దకు రావాలని ఎలా సూచిస్తారు? నా దగ్గర ఎక్కువ లైట్స్ ఉన్నాయి అనా? ఖచ్చితంగా భక్తులను ఆకర్షించేందుకే. సాధారణ ప్రజలు, ముందు నుండి వెళ్లే యాత్రికులను ఆకర్షించేందుకు. ఓహో. అంటే ఇక్కడ మనకు కనిపించే ప్రధాన ద్వారాలు లేదా మందిరాలు హిందూ మతాన్ని మరో విధంగా అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయా? అవును, ఇది మా మతంలోనే మరో విధమైన సంప్రదాయం. మొత్తంగా వీటన్నిటినీ క్రోడీకరించాలంటే దీనిని పాపాలు లేని లాస్ వెగాస్ అనవచ్చన్నమాట. లేదు, ఇది పాపాలను కడిగేసే వేగస్ లాంటిది. అంటే బయట ఎవరు ఏ పాపాలు అవును. చేసినా ఇక్కడికి వచ్చాక అవన్నీ పోతాయన్నమాట. పవిత్రమైన హోమాల చుట్టూ కూర్చున్న భిన్నమైన సాధువుల్ని సౌరభ్ నాకు పరిచయం చేశాడు. నాగ సాధువులు. వీరు సాధారణంగా దిగంబరులు. ఒంటి నిండా బూడిద పూసుకుంటారు. ఈ బూడిదను వారు పవిత్రమైన రక్షణ కవచంగా భావిస్తారు. ఇది ఆధ్యాత్మిక కవచం వంటిది. మతవీరులుగా మారిన తర్వాత వీరు ఎక్కువగా పర్వత ప్రదేశాల్లో నివసిస్తుంటారు. అక్కడ వీరు తమ శరీరాల్ని కఠినంగా మార్చుకునేందుకు తీవ్రమైన వాతావరణాల్లో గడుపుతుంటారు. 12 సంవత్సరాలకు ఒకమారు వీరు బాహ్య ప్రపంచంలోకి వచ్చి తామేమిటో బయట ప్రపంచానికి తెలియజేస్తారు. అంటే వీరు మన ప్రపంచంలో ఉండరన్నమాట. ఇదొక ప్రత్యేకమైన సందర్భం. అవును. ఈ సమయంలో వాళ్ళు మన ప్రపంచంలోకి ఖచ్చితంగా. వస్తారన్నమాట. ఖచ్చితంగా. అంటే మామూలుగా వీళ్ళు ఆశ్రమాలు ఉంటారు, అవునా? లేదా 10,000 అడుగుల ఎత్తున గుహల్లో నివసిస్తారు. 7 నుండి 10,000 అడుగులు. వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా వింతగా ఉంటుందనుకుంటా. రాత్రంతా నా కళ్ల ముందు తెల్లని నాగ సాధువుల రూపాలే కనిపించాయి. నేను వీళ్ల గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా బయటి వారినెవరినీ అనుమతించని ఒక రహస్య క్రతువులో నేను పాల్గొనేందుకు సౌరభ్ ప్రత్యేక అనుమతిని పొందాడు. ఏంటిది? ఇక్కడేం జరుగుతోంది? ఇది దీక్షాధారణ ప్రక్రియ. వీళ్ళందరూ ఈ రోజు నుంచి సాధువులుగా మారిపోతారు.
నాగ సాధువుగా లేదా బాబాగా మారటానికి ముందుగా ఎవరైనా తమ కుటుంబాలతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలి. ఈ సాధువుల శిష్యులుగా చేరాలి. నీకు నిజంగా దీని గురించి తెలుసుకోవాలనుంటే నువ్వు నాగసాధువును కలుసుకోవాలి. ఓహో, అతను ఈ విషయాన్ని నీకెంతో చక్కగా వివరించగలడు. అయితే నిజమైన సాధువునా? నిజమైన సాధువే. ఐసి. ఓం నమో నారాయణ. ఓం నమో హలో నారాయణ. డియాగో, హౌ ఆర్ యు? గుడ్, థ్యాంక్ యూ. రాజరాజేశ్వరగిరి 16 సంవత్సరాలుగా నాగ సాధువుగా ఉంటున్నాడు. జునా అఖాడా అని పిలువబడే అతిపెద్ద ధార్మిక సమూహంలో అతను సభ్యుడు. ఈ సమూహానికి చెందిన నాగా సాధువులు తీవ్రంగా ఉంటారు. ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వారందరూ రాజ్ మాదిరిగా ఒక బాబాలా మారిపోదాం అనుకుంటున్న వారే. నిజమేనా? అవును, ఇది దీక్షాధారణ. ఇది దీక్షాధారణే. అవును. ఆశ్చర్యకరంగా ఇందులో కొందరు యువకులున్నారు, కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. ఇది అందరి కోసం. వృద్ధాప్యంలో ఎవరైనా బాబాగా మారిపోవచ్చు. అవునవును, ఏ సమయంలోనైనా, జీవితం అవునా? ఎప్పుడైనా. ఇక్కడేం జరుగుతోంది? ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అద్భుతమైన శక్తి ఉంది. దీక్షను స్వీకరిస్తున్న వారు ముందుకు కదులుతున్నారు. వాళ్ళు భౌతిక ప్రపంచాన్ని వదిలిపెడుతున్నారు. వాళ్ళు తమ గోచీలు తప్ప బట్టలన్నీ వదిలేశారు. వారు పూర్తిస్థాయి నాగసాధువులుగా మారిన తరువాత వాటిని కూడా త్యజిస్తారు. ఇప్పుడు ఈ బాబాలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళందరూ శిరోమణనం చేయించుకునే ప్రదేశానికి వెళుతున్నారు. శిరోముండనం చేయించుకునే ప్రదేశమా? ఇక్కడే వీరికి శిరోముండనం జరుగుతుందా? అవునవునవును, ఇది కేవలం బాబాలకి, అవునా, అవునా. సాధువులకు మాత్రమే. ఓ, బయటి వారిని అనుమతించరు. వీరి గత జీవితానికి చిహ్నంగా ఉండేది వీరి జుట్టే. ఈ ఆంగిక క్రతువును నేను చూడటం ఇక్కడ వీళ్ళెవరూ ఇష్టపడటం లేదు. ఆగండి ఆగండి, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. బాబా ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి, నా మాట వినండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, మేము వెళ్ళిపోతాం. వీళ్ళందరికీ ఇప్పుడు శిరోముండనం పూర్తయింది. ఇప్పుడు వీరు గంగానదిలో స్నానాలు చేయాలి. ఇక్కడ మనం చూస్తున్న తతంగం అంత్యక్రియల సందర్భంగా హిందువులు పాటించేదే. ఒక విధంగా వీరు తమ అంత్యక్రియల్ని ఈ విధంగా జరుపుకుంటున్నట్టు. వీరి గత జీవితాన్ని ముగించి పునర్జన్మ పొంది కొత్త జీవితాన్ని ఆరంభించినట్టు భావిస్తారు. కుంభమేళ ముగిసే సమయానికి దాదాపు 10,000 మంది కొత్తవారు దీక్షను స్వీకరించి సాధువులుగా జీవితాలు మొదలు పెడతారని ఒక అంచనా. వాళ్లు తమ స్నానం పూర్తి చేసే సమయానికి నేను నదీ తీరానికి చేరుకుని నాగసాధువుగా ఉండటంలో విశేషమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఇందులో నియమాలేంటి? ఇందులో చెప్పాలి అంటే ఎన్నో రకాల నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు వీరు పెళ్లి చేసుకోకూడదు, స్త్రీలతో సంబంధం కూడా సో పెట్టుకోకూడదు. సెక్స్ ఉండదు. అవును, సెక్స్ ఉండదు. ఈ లైంగిక భావన అనేది ప్రపంచంలోనే అత్యంత బలమైన భావన. ఆ, దానిని మీరు అవునవును, ఎలా నియంత్రిస్తారు? ముఖ్యంగా ఇలాంటి అవునవును. యువకుల విషయంలో దాన్ని దారి మళ్లించాలి. ఎలా? ఇదొక శక్తి, మనం ఉపయోగించే దానిని బట్టి ఉంటుంది ఎలా ఉపయోగిస్తామా అని. దీనిని ఆహా. మరో దిశగా మరలిస్తారు. ఆహా. అంటే దానిని మరో మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లిస్తాం. వీళ్ళు నాగసాధువులుగా మారిన తర్వాత గోచిల్ని కూడా తీసేస్తారా? అవునవును, దానికి కొంచెం సమయం పడుతుంది. గురువుని బట్టి 10 నుండి 12 సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఎప్పుడు దిగంబరంగా ఉండటం ఎలా అనిపిస్తుంది? आपको कैसा लगता है नंगा रहना हमेशा? బాగుంటుందంట, బాగుంటుందంట. ఉతుక్కునే పని ఉండదు, రైట్? అవునవునవును, నిజమే. ఉతుక్కునే బాధ తప్పుతుంది. నేనిప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఉత్సవంలో పాల్గొంటున్నాను. లక్షలాది మంది హిందువులను ఇక్కడకు రప్పిస్తున్నదేమిటో, పవిత్రమైన సాధువుగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. జునా అఖాడాగా పిలువబడే తమ ధార్మిక సమూహానికి చెందిన కొందరు సహచరుల్ని కలుసుకునేందుకు రాజ్గిరి నన్ను ఆహ్వానించాడు. అతను నాకు గురువుగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉంటూ సాధువుల పద్ధతుల్ని గురించి బోధిస్తానని చెప్పాడు. శిష్యులందరూ తమ గురువులకు సేవ చేసి నేర్చుకుంటారు. ओम ग्रोजे काजतुरंगा हस्ति वोचाणे शिव शंकर जी का. మీకు తెలుసా, ఇక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత ఇక్కడికి రావటం మనకెంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అన్నిటినీ చూడాలనిపిస్తుంది. మరో విధమైన క్రమంలో ఎలా వెళ్లాలో నేర్చుకోవచ్చు. కాలం అలాగే ఉండదు, అది సాగుతుంది. ईश्वरम श्रीभेश నాకు రాజుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ ఉత్సవంలో 2 వారాలు గడిపిన తరువాత అతను నాకు పరాయివాడిలా అనిపించలేదు.
నేనిక్కడ హాయిగా సౌకర్యవంతంగా ఉన్నాను. నాకు వెచ్చదనానికి చలిమంట, కంబళి ఉంది. ముఖ్యంగా బాబా పక్కనే ఉన్నాడు. ఈ రాత్రి నాకు అందమైన కలలు వస్తాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డియాగో. ఇదెంతో బాగుంది, ఎంతో సౌకర్యవంతంగా ఉంది. బహుశా తెల్లవారుజామున 4 గంటలకు వేగంగా ఎవరో మంత్రాలు చదివారు. నా చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవటం వల్ల నాకు మెలకువ రాలేదు. ఇప్పుడు నాకు వినిపిస్తున్న శబ్దాలు సుతారంగా హాయిగా ఉన్నాయి. బాబాలు నృత్యం చేస్తున్నారు అక్కడ. ఇదంతా కలగా ఉంది. ఉదయం 7:30 గంటలవుతోంది. సాధువులు ఉత్సాహంగా నాట్యం చేస్తున్నారు. నేనిప్పుడు హిందూ మతాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాను. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మేలుకోవటం ఎంతో బాగుంది. నేనిప్పుడు కొన్ని స్థానిక మార్గాల్ని ఎంచుకుంటున్నాను. ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నాకు వీలైనంత సహకారం లభిస్తోంది. సో జునా అఖాడాలోని ఒక ఆసక్తికరమైన వ్యక్తి గురించి వీళ్ళు నాకు చెప్పారు. ఈ బాబా కాలిఫోర్నియా నుంచి వచ్చాడు. కాలిఫోర్నియా నుంచే కాదు, అతను బెవర్లీ హిల్స్ నుంచి కూడా వచ్చాడు. వీళ్ళందరూ ఇతన్ని బెవర్లీ హిల్స్ బాబా అని పిలుస్తారు. నేను అతన్ని కలుసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ సో జూనా మచ్. అఖాడాకు కుంభమేళాకు స్వాగతం. వండర్ఫుల్. నేను మోకాళ్ళు పాదాల్ని సరిగానే స్పృశిస్తున్నానా? సాధారణంగా నీ చేతులు ఇలా ఉండాలి. నేను ఇలా దిగువన పట్టుకో. అది బాగుంది. అంతకన్నా అవసరం లేదు. ఈ విధంగా వారు స్వీకరిస్తారు, అవునా? ఖచ్చితంగా ఆ విషయమే నేను చెప్పబోతున్నాను. ఇది ఇవ్వడం, ఇది స్వీకరించడం. ఐ మీన్ తెల్లని చర్మం, నీలిరంగు కళ్ళతో ఉండే మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి వీరు ఎలా రానిచ్చారు? ఎందుకంటే ఇది మీరు పెరిగిన ప్రపంచానికి భిన్నమైన ప్రపంచం. నేను వింతగా ఉన్నందున నన్ను సంపూర్ణంగా అంగీకరించారు. ఆహా, వింతగా ఉన్నందుక? హే, మా దగ్గర ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు అనే. కేవలం కొత్త వ్యక్తినని కాదు, నువ్వు చెప్పినట్టుగా తెల్లని చర్మం, ఆహా, నీలిరంగు కళ్ళున్నందుకు వాళ్ళు నన్ను ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఒప్పుకోలేదా? అవును, నన్ను ఒప్పుకోలేదు. ఆహా. ఒక విధంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చెప్పాలంటే నాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టిందా? ఇంకా ప్రయాణమే మొదలు కాలేదా? ఆ నన్ను వీళ్ళు అంగీకరించడానికి మరో 5 సంవత్సరాలు పట్టొచ్చునేమో. నేనిప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాను. మ్మ్. హలో. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. నన్ను ఈ సమూహంలోకి అనుమతించారు. అత్యంత పవిత్రులైన కొందరు సాధువుల్లో ఓ సాధువుని కలుసుకునే అవకాశం లభించింది. ఇతను దేహ త్యాగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్లాడు. ఈయన తన చేతిని ఇలా ఎన్నేళ్లుగా పైకెత్తుంచాడు? 40 సంవత్సరాలకు పైగా ఈయన తన చేతిని అలాగే పైకెత్తుంచాడు. 40 సంవత్సరాలకు పైగానా? అంటే 40 సంవత్సరాలుగా ఈయన తన గోళ్ళను కూడా కత్తిరించుకోలేదన్నమాట. 40 ఏళ్లుగా ఆ చెయ్యి అలాగే ఉంది. అతను తన చేతిని పైకెత్తాడు, కిందికి దించలేదు. ఈ పనిని మీరు మీకోసం చేస్తున్నారా లేక ఇతరుల కోసం చేస్తున్నారా? इसलिए थोड़ी लगाया प्राचीन है योगा। ఇదొక ప్రాచీనమైన యోగా. కాలిఫోర్నియాలో ఉండే వారికి గనక మీరు ఈ యోగా గురించి చెప్తే వాళ్ళు మూర్ఛపోతారు. ఇంతవరకు కుంభమేళాలో 2 కోట్ల మందికి పైగా గంగలో స్నానాలు చేశారు. ఇది దాదాపుగా ఆస్ట్రేలియా జనాభాతో సమానం. కానీ ఇంకా అద్భుతమైన వేడుక ఒకటి జరగాల్సి ఉంది. ప్రధానంగా స్నానం ఆచరించే ఆ పర్వదినం ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఉంది. నా ఉద్దేశంలో లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు ఇక్కడికి తరలి వస్తూనే ఉన్నారు. తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తుండటంతో ఇక్కడ అందరికీ ఒత్తిడి పెరుగుతోంది. నాగ సరస్వతి అనే సాధువుకి మాత్రం ఒత్తిడి అత్యధిక స్థాయికి చేరుకుంటోంది. ఇక్కడ ఏం జరుగుతోందో నాకు అర్థం కావటం లేదు. కానీ పోలీసుల్ని పిలిపించారు. ఇక్కడ అంతా బాగా గందరగోళంగా ఉంది.
మీరు నన్ను ఆపలేరు, మీరు నన్ను ఆపలేరు. ఈ పని చేయకుండా మీరు నన్ను ఆపలేరు. 10 అడుగుల లోతైన గోతిలో 9 రోజుల పాటు తనని పూడ్చిపెట్టాలని ఒక సాధువు కోరుతున్నాడు. ప్రాణవాయువు, నీరు, ఆహారం ఏది ఉండదు. అతని ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యక్తి 9 రోజులు గోతిలో బతికి ఉండగలడా? అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం. విరామం ఇవ్వకుండా మనుషులు అలా బ్రతకగలరని మనం ఎలా చెప్పగలం? అవునవును. ఈ రోజు నేను నా దేహాన్ని వదిలేస్తాను. నేను తాగిన తల్లిపాల మీద ఒట్టు. దిగంబర నాగసాధువుగా మారడం నా విధి. అన్నిటినీ వదిలేస్తాను. దయచేసి మా దేశాన్ని అవమానించకండి. ప్రతి కుంభమేళాలో మరణాలు సంభవిస్తుంటాయి. కానీ నివారించగలిగిన ఈ మరణాన్ని అడ్డుకునేందుకు పోలీసులు నిశ్చయించుకున్నారు. తవ్విన గోతిని పూడ్చిపెట్టమని ఆదేశించారు. ఈ వ్యక్తి బతికుంటానని ఎలా భావిస్తున్నాడో నాకు తెలీదు. నాకు ధ్యానం గురించి తెలుసు, గుండె లయను, నాడిని నిలిపివేసే ప్రక్రియ గురించి తెలుసు, ఇంకా ఇలాంటివి కొన్ని తెలుసు. కానీ ఇతను సజీవంగా పాతిపెట్టాలని కోరుకుంటున్నాడు. అది కూడా 9 రోజులు. నేను ఇతన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, కానీ వెంటనే అది సాధ్యపడదు. కొన్ని గంటల తరువాత నేనతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాను. బాబాజీ. హలో. హలో. ఓకే. ఏం జరిగింది? ఏం చేయబోతున్నారు? తన సజీవ సమాధి ప్రక్రియను బలవంతాన ఆలస్యం చేస్తున్నారని నాగసరస్వతి నాకు చెప్పాడు. తాను మానవాతీత విన్యాసాలు చేయగలనని అతను ప్రపంచానికి చూపించదలుచుకున్నాడు. నేను నా మర్మాంగానికి 5 ఇటుకలు కట్టుకుంటాను. నా 2 చేతులు పైకి ఎత్తి ఇటుకలను నా మర్మాంగంతో ఊపుతాను. నిజంగానా? ముందుకు వెనక్క? కావాలంటే ఈ రోజే చేసి చూపిస్తాను. నేను నా మానసిక శక్తిని నా పురుషాంగం వైపు కేంద్రీకరిస్తాను. నన్ను నేను హఠయోగిగా నిరూపించుకునేందుకు 17 కిలోల బరువు ఉండే 5 ఇటుకలను దానితో పైకెత్తుతాను. ఇది నా సవాల్. అతను ఇక్కడున్న వాళ్ళందరికీ సవాల్ చేస్తున్నాడు. ఓ గాడ్. ఇది 17 కిలోలు. దీనిని ఇలా పైకెత్తగలనేమో. నా చేత్తోనే ఇలా చేయలేకపోతున్నాను. ప్రధాన స్నానం ఆచరించడానికి ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్న దశలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుతుండటంతో వారిని నియంత్రించే పని ఒత్తిడి పోలీసులపై రాను రాను పెరుగుతోంది. జనప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్తున్న నేను మీకొక మూర్ఖుళ్ళ కనిపిస్తుండొచ్చు. నేనిప్పుడు కమాండ్ సెంటర్కి వెళ్తున్నాను. అక్కడి వాళ్ళు ఈ జనాన్ని నియంత్రించి ఒక క్రమ పద్ధతిలో ముందుకు పంపుతారు. దాంతో గందరగోళం ఏర్పడదు. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశంలో పనిచేస్తున్న 25,000 మంది పోలీసులకు ఈ కంట్రోల్ రూమ్ కేంద్ర స్థానం. ఇందులో అత్యాధునిక వీడియో పరికరాలున్నాయి. ఈ ఉత్సవ ప్రదేశమంతటా ప్రజల కదలికల్ని ఇక్కడి నుంచి వీరు పర్యవేక్షిస్తారు. ఈ కంట్రోల్ రూమ్ కి అలోక్ శర్మ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఈయన ఇన్స్పెక్టర్ జనరల్. నేను ఈయన్నే కలుద్దాం అనుకుంటున్నాను. గతంలో జరిగిన కుంభమేళాల్లో ఏవైనా ప్రధాన సమస్యలు, సంఘటనలు చోటు చేసుకున్నాయా? అవును, 1954లో ఈ ప్రదేశంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగింది? తొక్కిసలాట తెలుసు కదా? ఆ తొక్కిసలాటలో 1000 మంది చనిపోయారు. ఎన్ని వేల మంది? అధికారిక నివేదికల ప్రకారం 1600 మంది, కానీ ఇంకా ఎక్కువే అని ప్రజలు చెప్తుంటారు. ఇక్కడ ప్రజలు అలా ఉంటారు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇవన్నీ పాంటూన్ వంతెనలు. ఈ పాంటూన్ వంతెనల వెడల్పు 12 అడుగులు. ఇవి కీలకమైన ప్రదేశాలు. ఈ వంతెనలను వీళ్ళు సన్నిహితంగా పరిశీలిస్తుంటారు. వాటిపై రద్దీ బాగా ఎక్కువైనప్పుడు మాకు తెలియజేస్తుంటారు. వంతెనలపై రద్దీ పెరిగినప్పుడు మేము జనాన్ని మేము నిలిపివేయం, మరలిస్తాం. ఎప్పుడు ఆపేది? లేదు. జనాలను ఆపడం అంటే ఆత్మాహుతికి పాల్పడినట్టే. ఆత్మాహుతిగా? ఆత్మాహుతికి పాల్పడినట్టే. వారిని మరొక చోటుకి మరలించాలి. చేదు అనుభవాల ద్వారా పోలీసులు నేర్చుకున్నదేమిటంటే లక్షలాది మంది ప్రజలతో వ్యవహరించే సమయంలో జన ప్రవాహాన్ని ఆపకూడదని. వాళ్లను తప్పుదారిలోకి మరలించినా సరే. ఇది సంగమ స్థలం. ఇది ప్రధాన స్నానఘట్టం. సంగం వద్దనే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మునిగితే స్వర్గానికి టికెట్ దొరుకుతుందని అనుకుంటారు. ఈ రోజు మీకు స్వర్గానికి టికెట్ దొరుకుతుంది, అవునా? రేపు రైట్. ఈ రోజు ప్రీ ఫైనల్స్ లాంటిది, రేపు ఫైనల్స్. రేపు మీరు కూడా మునగండి. నేరుగా స్వర్గానికి చేరుకునే టికెట్ దొరుకుతుంది. నేరుగా స్వర్గానికి. ప్రధాన పర్వదినానికి ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి.
మానవ చరిత్రలోని అత్యధిక జనసమ్మర్దం ఉండే ప్రదేశంలో నేనిప్పుడు ఉన్నాను. ఇంతమంది ప్రజలు ఒక ప్రదేశంలో గుమికూడటం ఎంతో అరుదు. ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఇక్కడే తచ్చాడుతున్నారు. ఓకే, రేపే ఆ పర్వదినం. ఆ రోజు కోసమే నెల రోజులుగా నిరీక్షిస్తున్నాను. నాకొక మంచి వార్త తెలిసింది. రేపు ఉదయం తనతో పాటు రమ్మని రాజు నన్ను ఆహ్వానించాడు. నా ఉద్దేశంలో చాలా మంది తెల్లవారికి ఇలాంటి అవకాశం అసలు దొరకదు. అంతా సవ్యంగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రాత్రి నేను జునా అఖాడాకి వెళ్ళాలి. రేపటి కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఈ రాత్రి ఎంతో సుదీర్ఘంగా ఉంటుంది. రేపు పగలు కూడా ఎంతో సుదీర్ఘమైంది. అత్యధిక స్థాయిలో ప్రజలు గుమిగూడే ఒక ఉదయాన 4 గంటలవుతోంది. ప్రతి 12 సంవత్సరాలకొక మారు చోటు చేసుకునే పవిత్రమైన హిందూ ధార్మిక ఉత్సవ దినం నాడు నా గురువు రాజ్, అతని తోటి సాధువులు ఇందులో పాల్గొని అరుదైన గౌరవాన్ని నాకు కలిగించారు. ఎంతో చలిగా ఉంది. అవునవును, నిజమే. ఇవాళ చాలా చలిగా ఉంది. బయట 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చు. దానికన్నా తక్కువే ఉండొచ్చు. 5 డిగ్రీల కన్నా తక్కువ? నేను కమ్మల్ని కప్పుకున్నాను. స్వెటర్, సాక్స్ వేసుకున్నాను. ఈ వ్యక్తులు దిగంబరంగా ఉన్నారు. చల్లని నీళ్లతో స్నానాలు చేస్తున్నారు. వీళ్ళిప్పుడు ఒంటిపై బూడిద పోసుకుంటారు. ఈ బూడిద శరీరానికి దేవతలు అందించే ఒక రక్షణగా వీరు పరిగణిస్తారు. బాగా చలిగా ఉండటంతో నాగ సాధువులు విన్యాసాలు చేస్తూ శరీరంలో రక్త ప్రసరణ పెరిగేలా చూసుకుంటున్నారు. నా తల తిరుగుతోంది. ఇది బాబాలకు ఆనందకరమైన రోజా? అవును, ఖచ్చితంగా. అంటే వారికి దేవుడు కనిపిస్తాడు. వారికి దేవుడు కనిపిస్తాడు. అవును. హిందూ మతంలోని అతి ముఖ్యమైన రోజుల్లో నేను ఈ విధంగా వెళ్ళకూడదు. కాబట్టి నేను ఈ కాషాయ దుస్తులు వేసుకోవాలి. కొన్ని సెకండ్లలో నేను తిరిగి వస్తాను. వెల్, ఇది నాకెంతో బాగుంది. చాలా బాగుంది. వచ్చేసాను. ఎస్, నిజమే. నువ్వు ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తున్నావు. ఇంకా సూర్యోదయం కాకమునుపే కొన్ని ధార్మిక సమూహాలు ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకుంటున్నాయి. అతి ముఖ్యులైన ఆధ్యాత్మిక గురువులు సింహాసనాలపై కూర్చుని వస్తున్నారు. రథాలపై వచ్చేవారు బాగా శక్తివంతులైన వారా? కాదు, దానికి శక్తితో సంబంధం లేదు. ఇది ఆధ్యాత్మికతకు సంబంధించింది. ప్రజలు వారి దగ్గరకు వచ్చేది జ్ఞానం కోసం. యాత్ర మొదలైనప్పుడు ముందుగా నాగాలు బయలుదేరతారు. తర్వాత సాధువులు, వారి శిష్యగణం. అవునవును. వీళ్ళందరూ తమ గురువుల్ని అనుసరిస్తారు. అవును. ఇక్కడ నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏమిటంటే ఈ ప్రదేశంలో హిందూ మత తేజం, శక్తి మనకు కనిపిస్తాయి. ఇందులో ప్రధానమైన సందర్భం నాగ సాధువుల ఆగమనం. తమ కోసం ప్రత్యేకించిన దారిగుండా వారు గంగా నదిలోని పవిత్రమైన ప్రదేశానికి పరుగులు తీస్తారు. ఇక్కడొక భీతావాహమైన పరిస్థితి ఉంటుంది. వేలాది మంది నాగ సాధువులు పరుగులు తీస్తూ ముందుకొస్తున్నప్పుడు మనం పక్కకు ఒదిగి నిలబడాలి. వారి మార్గానికి అడ్డు రాకుండా పోలీసులు జనాల్ని పక్కకు తరలిస్తున్నారు. నన్ను కూడా ఈ మార్గం నుండి తప్పుకోమని ఖచ్చితంగా చెప్తున్నారు. నీకిప్పుడు తెలుస్తోంది తుఫాను ముందర ప్రశాంతత. యా, తుఫాను ముందర ప్రశాంతత. అవును.
ఇక అలలు అలలుగా దూసుకొస్తున్నారు ఆధ్యాత్మిక భావనలు నిండిన దిగంబర వీరులు. వావ్, ఇది ఎలా ఉందో చూడండి. వీరందరూ ఒక సైన్యంలో ఉన్నారు. ఇదొక అద్భుతం. ఇప్పుడు నది వైపుగా దూసుకుపోయే వారితో కలిసిపోవటం మంచిదని రాజ్ నాకు చెప్పాడు. ఓకే, మనం కలిసిపోయాం. చివరికి సూర్యోదయ కాంతుల్లో మాలాంటి వేలాది మంది పవిత్ర గంగా నదీ తీరానికి చేరుకున్నాం. వావ్, ఇదెంత అద్భుతంగా ఉంది. వీరి మొహాల్లో ఆనందం కనిపిస్తోంది. యునో, ఇది ప్రత్యేకమైన సందర్భంగా ఎందుకు మారిందో తెలుస్తోంది. హలో హలో ఇప్పుడు నేను చేయాల్సిన పని ఒకటే మిగిలి ఉంది. ఈ పవిత్ర జలాల్లో పూర్తిగా మునిగి దివ్యాశీస్సులు అందుకోవాలని వచ్చే లక్షలాది మందితో కలిసి స్నానం చేయాలి. నాకు అర్థమైందని భావిస్తున్న ధార్మిక శక్తి మా అందరినీ కలిపి ఉంచుతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజుని ఈ వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇదొక గొప్ప అనుభవం. ఎన్నో రకాల ఆసక్తికర సాంగత్యాలు, ఎందరో గొప్ప వ్యక్తులు. ఎంతో పవిత్రమైన ఈ గంగా నది ఒడ్డున అద్భుతమైన ఈ దేశం కొలువు తీరింది. ఇప్పుడు నా పాపాలన్నీ ప్రక్షాళనమైపోయాయి. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిగా నా జీవితాన్ని ప్రారంభిస్తాను.